అందరికీ నమస్కారం. మీలో ఎంతమంది సింహాచలం గిరి ప్రదక్షిణకు వచ్చారు? స్వామివారి తొలిమెట్టుకు వచ్చేసరికి మాకు టైం 9:15 అయింది. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మెట్ల గుండా వెళ్దామని బయలుదేరాము. అక్కడ అసలు ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నారంటే కుప్పలు కుప్పలుగా పోసి ఉంచారు. టోటల్గా ఒక 1000 మెట్లు అయితే ఉండొచ్చు. మెట్ల గుండా వెళ్ళే వాళ్ళకి మెడికల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆల్సో డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేశారు. 200 మెట్లు కూడా ఎక్కలేదు, అప్పుడే అలసిపోయాము. అక్కడక్కడ కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఎలాగైతే మెట్లన్నీ పూర్తి చేసి వచ్చేసరికి 10:04 అయ్యింది. 10 తర్వాత గుడి లోపలికి అనుమతి లేదని చెప్పారు. 200 మంది అయితే ఉండొచ్చు. వాళ్ళకి గేట్స్ ఓపెన్ చేశారు. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్తే పులిహోర అయిపోయిందని చెప్పారు. అప్పుడు 5 లడ్డూస్ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ రాళ్ళను తీసుకొని ఒక మేడలాగా కడితే ఫ్యూచర్లో మనం ఇల్లు కట్టుకుంటామనేది ఒక బిలీఫ్. నేను 7 రాళ్ళు పేర్చాను. ఆ తర్వాత గోశాలకి వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించుకున్న తర్వాత ఆవులకి కూడా కొంచెం ప్రసాదం పెట్టాము. నిజంగా మేము ఎంత లక్ అంటే మా తర్వాత వాళ్ళని ఎవరిని కూడా అనుమతించలేదు. గేట్స్ అనేవి క్లోజ్ చేశారు. మా తర్వాత వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని భజనలు చేసుకుంటూ ఆ సమయాన్ని అలా గడిపేశారు. మళ్ళీ ఉదయం 5 గంటలకి ఓపెన్ చేస్తానని చెప్పారు. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. హోటల్ రసపూర్ణ వారు ఫ్రీగానే భోజనం అయితే పెట్టారు. అది తినేసి తిరిగి మెట్లు గుండానే కిందకి వెళ్ళిపోయాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంటికి వచ్చేసరికి 2 అయింది.